శ్రీ గురుభ్యో నమ. భారతదేశం నందు ఎన్నో పుణ్యక్షేత్రాలు నదీ తీర ప్రాంతాల్లో ఆవిర్భవించి భక్తుల పాపాలన్నీ కడిగేసే నిష్కలంకులుగా తరింపచేస్తున్నాయి. సుజల పూర్ణమైనటువంటి సప్త నదులు అంటే గంగా, యమున, సరస్వతి, గోదావరి, కావేరి, నర్మదా, సింధు ఈ నదులు భారత పుణ్యభూమి మీదుగా ప్రవహిస్తూ ఎన్నో పవిత్ర స్థలాలను అనుసంధానం చేస్తున్నాయి. వీటితో పాటు బ్రహ్మపుత్ర, సరయు, ఫల్గుణి, గోమతి, భీమ, తుంగభద్ర, పెన్న, మహానది, ఇంద్రావతి, తపతి, సబర్మతి ఇలాంటి నదులన్నిటి ప్రవాహంతో ఈ భూమాత సస్యశ్యామలంగా పునీతమవుతూ ఉంది. పవిత్రమైనటువంటి నదులకు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా పుణ్యదాయకమైన నాసిక్, ఉజ్జయిని, హరిద్వారు మరియు అలహాబాదు ఈ క్షేత్రాల్లో కూడా కుంభమేళ ఉత్సవాలు జరుగుతాయి. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఒక్కొక్క ప్రదేశంలో వైభవంగా జరుగుతూ ఉంటాయి. బృహస్పతి వృషభ రాశిలో ఉండగా, బృహస్పతి అంటే గురుగ్రహం, వృషభ రాశిలో ఉండగా సూర్యుడు మకర సంక్రమణం అయినప్పుడు కుంభమేళ ఉత్సవాలు జరుగుతాయి. ఇలాంటి కుంభ పర్వకాలం నందు లక్షలాది మంది యాత్రికులు ఈ అలహాబాద్ దగ్గర ఉన్నటువంటి త్రివేణి సంగమం నందు పవిత్ర స్నానాలు చేసి పూజాధికాలు, కార్యక్రమాలు, పిండ ప్రదానాలు ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అలహాబాద్ జిల్లా, ఉత్తరప్రదేశ్కి అలహాబాద్ ముఖ్యపట్నం. ఈ అలహాబాద్నే ప్రయాగ అంటారు. గంగా, యమున, సరస్వతి నదుల యొక్క కూడలి ప్రదేశం ఈ ప్రయాగ. అయితే అలహాబాద్ ఉత్తర భారతంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక ముఖ్య పట్టణం. అలహాబాద్ అనే పేరు మొఘల్ చక్రవర్తి అక్బరు 1513 సంవత్సరంలో మార్చాడు. భారతీయ భాషల్లో ఈ నగరాన్ని ఇలహాబాద్గా చెప్తారు. అరబిక్ భాషలో ఇలాహ్ అంటే దేవుడు, పర్షియన్ భాషలో ఆబాద్ అంటే ఆవాసము అని అర్థం అన్నమాట. అంతకు పూర్వం అంటే ఈ అలహాబాదు అన్న పేరు రావడానికి పూర్వం ప్రయాగ అంటే సంస్కృతంలో దీనికి అర్థం యాగాలకు యోగ్యమైన భూమి అని పేరు అన్నమాట. ఈ నగరం హైందవ పుణ్యక్షేత్రాల్లో చాలా ప్రముఖమైంది. బ్రహ్మ ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత మొట్టమొదటి యాగాన్ని ఈ ప్రయాగలో చేశాడు అని చెప్పి మనకి పురాణ కథనం. అయితే ఈ ప్రయాగ తీర్థరాజమని పురాణాల్లో చెప్పబడింది. నదుల సంగమాన్ని త్రివేణి సంగమం అంటారు. ఈ సంగమంలో స్నానం చేయటం ఎంతో పుణ్యప్రదం. కాశీ యాత్ర చేసిన వాళ్ళు ప్రయాగలో త్రివేణి సంగమ స్నానం తప్పక చేస్తారు. ఈ ప్రయాగ క్షేత్రంలో త్రివేణి సంగమంతో పాటు ఉన్నది ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి 14వ శక్తిపీఠమైనటువంటి మాధవేశ్వరి పీఠం. సతీదేవి హస్తాంగుళీయకం పడినటువంటి ప్రదేశంగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ వెలిసినటువంటి మాధవేశ్వరి దేవి ఆలయాన్ని దర్శిస్తారు. అలాగే కాశీయాత్ర చేసిన వాళ్ళు గంగా తీర్థం ఈ త్రివేణి సంగమం నుంచి మాత్రమే ఇంటికి తీసుకెళ్ళాలి. పౌరాణికంగానే కాకుండా చారిత్రకంగా కూడా ఈ ప్రదేశం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ మాధవేశ్వరి శక్తిపీఠం త్రివేణి సంగమం వద్ద ఉండేది అని మనకి పురాణాలు చెప్తున్నాయి. ప్రయాగ క్షేత్రంన మాధవేశ్వరి అనే నామంతో శక్తిపీఠం లేదు. క్షేత్రంలోని అలోపీదేవిని మాధవేశ్వరి దేవిగా భక్తులు కొలుస్తారు. అలోపీదేవి విగ్రహరహితమై మరియు గుప్తగాను మందిరంలో ఉంటుంది. అలహాబాద్ రైల్వే స్టేషన్కు సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దారాగంజి అనే ప్రాంతంలో ఉన్నటువంటి ఈ అలోపి బాగులో అమ్మ దర్శనం చేసుకోవచ్చు. ఇది అలోపి శంకరి పీఠంగాను మహేశ్వరి పీఠంగాను ప్రసిద్ధి చెందింది. విశాలమైన ప్రాంగణంలో అమ్మవారి మందిరం ఉంది. పీఠానికి మధ్యలో ఒక రంధ్రం మనకి దర్శనమిస్తూ ఉంటుంది. దీని మీద అమ్మవారి ఊయల వేలాడుతూ ఉంటుంది. భక్తులు తెచ్చినటువంటి కొబ్బరికాయలు, ఇవి పాండాలు అంటే అక్కడ పురోహితులు ఆ రంధ్రం నందు అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. భక్తులు అమ్మవారి ఊయలను భక్తి శ్రద్ధలతో ఊపుతారు. మందిరం వెనుక భాగంన నవదుర్గలు, గణపతి, శివలింగాలు మొదలైనటువంటి మూర్తులందరూ ఉన్నారు. త్రివేణి సంగమం నుంచి కూడా అలోపి బాగుకి చేరవచ్చు.
అలోపీబాగ్ నుంచి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో శ్రీ కళ్యాణీదేవి అనే అర్ధశక్తి పీఠం ఉంది. మందిరంలోని కళ్యాణీదేవికి కుడివైపున పార్వతీదేవి, ఎడమవైపున మహాకాళిని దర్శించవచ్చు. ఇది అర్ధశక్తి పీఠంగా ప్రఖ్యాతి పొందింది. ఆలయ ప్రాంగణంలో ఆంజనేయ స్వామి, రాధాకృష్ణులు, రామలక్ష్మణులు సమేత జానకీమూర్తులను కూడా మనం సందర్శించవచ్చు. కళ్యాణీదేవి మందిరానికి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మీర్పూర్ గ్రామం నందు లలితాదేవి సిద్ధపీఠం ఉంది. ఆలయ ప్రవేశ ముఖద్వారం పశ్చిమ ముఖంగాను, లలితాదేవి తూర్పు ముఖంగాను ఉంటుంది. ఈ లలితా అమ్మవారికి ఇరుపక్కల మహాలక్ష్మి, మహాసరస్వతి మూర్తులు ఉంటాయి. ఆలయ పూజారి లలితాదేవిని ప్రయాగ మాధవేశ్వరిగా వర్ణించి చెప్తారు అక్కడ. ఈ విగ్రహారాధన ఉండన్నటువంటి ఏకైక శక్తిపీఠమే ఈ మాధవేశ్వరి పీఠం. ఇక్కడ ఉయ్యాలకే పూజలు. హిందూ పురాణాలను అనుసరించి కథ తెలిసిందే. దక్షుడు తన కుమార్తె అయినటువంటి దాక్షాయిని అల్లుడైన ఈశ్వరుణ్ణి ఆహ్వానించకుండానే యాగం చేయాలని భావిస్తాడు. అయితే పుట్టింటిపై మమకారం వీడనటువంటి దాక్షాయిని ఆహ్వానం లేకపోయినా యాగానికి వెళ్ళి అవమానించబడుతుంది. దీంతో ఆత్మాహుతికి పాల్పడుతుంది. విషయం తెలిసిన పరమేశ్వరుడు రుద్రుడైపోయి తన జటాజూట నుంచి వీరభద్రుణ్ణి సృష్టిస్తాడు. దక్షయాగాన్ని నాశనం చేసి దక్షుణ్ణి సంహరించాల్సిందిగా సూచిస్తాడు. దాంతో వీరభద్రుడు తన వెంట ఉన్న ప్రమదగణాలను తీసుకెళ్లి దక్షయాగాన్ని నాశనం చేసి అనంతరం దక్షుణ్ణి కూడా సంహరిస్తాడు. ఇక పరమేశ్వరుడు ఆ దాక్షాయిణి శరీరాన్ని భుజంపై వేసుకుని ప్రళయతాండవం చేస్తూ ఉంటాడు. దీంతో సృష్టి కార్యం ఎక్కడికక్కడ నిలిచిపోతుంది. సమస్య పరిష్కారం కోసం విష్ణువు సుదర్శన చక్రంతో ఆమె శరీరాన్ని 52 ముక్కలుగా కత్తిరిస్తాడు. ఇలా కత్తిరించిన శరీర భాగాలు భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో పడి కాలక్రమంలో శక్తిపీఠాలుగా మారాయి. ఈ కథ అంతా మనకి తెలుసున్నదే. ప్రస్తుతం ఈ శక్తిపీఠాలు పుణ్యక్షేత్రాలుగా భక్తుల కోరికలు నెరవేరుస్తున్నాయి. ఈ క్రమంలో ఆ శక్తిపీఠాల్లో 14వ శక్తిపీఠమే అలహాబాద్లోని మాధవేశ్వరి దేవి శక్తిపీఠం. ఇక్కడ దాక్షాయిని చేతి వేలు పడిందని చెప్తారు. ఇక్కడ అమ్మవారిని మాధవేశ్వరి పేరుతో కొలుస్తారు. అంతేకాకుండా అలోపి మాత, అలోపి శాంకరి అని కూడా పిలుస్తారు. ఇక్కడ విగ్రహారాధన లేదు. కేవలం గర్భగుడిలో కేవలం ఒక ఉయ్యాల మాత్రమే ఉంటుంది. దానికే పూజలు చేస్తారు. ఇలా శక్తిపీఠాల్లో విగ్రహారాధన లేనటువంటి ఏకైక దేవాలయం ఇక్కడ మాత్రమే మనం చూడొచ్చు. ఇక పురాణాలను అనుసరించి శ్రీరామచంద్రుడు కూడా ఈ మాతను ఆరాధించినట్లు చెప్తారు. తన తమ్ముడైనటువంటి లక్ష్మణుడు భార్య సీతతో చిత్రకూటంలోని పర్ణశాల నిర్మించడానికి ముందు ప్రయాగలో కొద్ది రోజుల పాటు ఉన్నాడు. అదే సమయంలో ఈ మాతను కొలిచాడు అని చెప్పి మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. అయితే ఈ అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి ఈ మాధవేశ్వరి దేవిని ఇక్కడి వారు అలోపీదేవిగా వ్యవహరిస్తారు. ఈ దేవిని అలోపీదేవిగా పిలవటానికి ఇక్కడ ప్రచారంలో ఉన్నటువంటి ఒక కథ ఏంటి అంటే, ఒకప్పుడు ఇదంతా దట్టమైనటువంటి అరణ్య ప్రదేశం. ఈ ప్రాంతం వారు ఆడపిల్లకి పెళ్లి చేసి డోలీలో కూర్చోబెట్టి అత్తవారింటికి పంపిస్తారు. ఇలా ఒక పెళ్లి కూతుర్ని పంపించేటప్పుడు బందిపోటు దొంగల వారిని ఆపి దోచుకుంటారు. పెళ్లి కూతురు అమ్మవారిని ప్రార్థించగా ఆవిడ పెళ్లి కూతుర్ని మాయం చేసి ఆ దొంగల బారి నుండి రక్షించిందంట. అప్పటి నుండి ఆ దేవిని అలోపీదేవిగా వ్యవహరిస్తూ ఉంటారు. అలోపి అంటే మాయమవటం అని అర్థం. అప్పటి నుంచి అక్కడి వారు పెళ్ళిళ్ళకి ముందు ఈ అమ్మవారిని పూజించి శుభకార్యం మొదలు పెడతారు. అలోపి అంటే ఇంకొక అర్థం కూడా ఉంది. అలోపి అంటే ఏ లోపము లేనిది అని అర్థం అన్నమాట. అయితే ఈ అలహాబాదును గతంలో ప్రయాగ అనేవాళ్ళు. ఎందుకనంటే ప్రళయం తర్వాత జీవ సృష్టి జరగడానికి ముందు బ్రహ్మ ఇక్కడ అనేక యాగాలు చేశాడు. కాబట్టి ఇది ప్రయాగ అని పేరు వచ్చింది. ప్ర అంటే గొప్ప అని, యాగ అంటే యాగమని. ఆ నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని ప్రయాగ అంటారు. ప్రాతో వచ్చినవన్నీ కూడా చాలా గొప్పవి, విశిష్టమైనవి. ప్రదక్షిణం, ప్రవేశం, ఇలా ఒక ఆలోచన చేయండి, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ప్రయాగ, ప్రవేశం, ప్రదక్షిణం, ప్రాముఖ్యం, ఇలాగ ప్రాతో వచ్చినవన్నీ కూడా చాలా గొప్పవన్నమాట. చాలా విశిష్టమైనటివి, ముఖ్యమైనటువంటివి కూడా అన్నమాట. ఈ ప్రాతో వచ్చినవన్నీ కూడా ప్రయోగం. ఈ ప్రాతోనే ఒక ప్రయోగం చేయండి, ఎన్ని పదాలు వస్తాయో వాటిలో అర్థాన్ని తీస్తే ఎంత విశేషమైనటువంటివో మనకి ఒక ఆలోచన వస్తుంది. మరో కథనం ప్రకారం
ప్రయాగ అంటే నదీ సంగమ ప్రదేశం, ఇంకా ప్రాలో ప్రదేశం కూడాను. దీనిని త్రివేణి సంగమం ప్రదేశం అని కూడా అంటారు. పవిత్ర నదులైనటువంటి గంగా, యమున, సరస్వతి నదులు ఇక్కడ సంగమిస్తాయి కాబట్టి దీనికి అంత పవిత్రమైన నగరంగా పేర్కొన్నారు. గంగా, యమున నదులు కలిసే చోట 2 రంగుల్లో నీళ్లు కనిపిస్తాయిట. అంటే ఈ వెళ్ళిన వాళ్ళకి బాగా తెలుస్తుంది ఇది. నల్లగాను ఎర్రగాను కనిపించే ఈ నీళ్లు కలిసే ప్రాంతంలో లోతు తక్కువగా ఉంటుందట. ప్రవేశ వేగం కూడా తక్కువగానే ఉంటుంది. అందుకని భక్తులు ఇక్కడ పుణ్యస్నానాలు చేయడం కోసం పడవల్లో వెళ్తూ ఉంటారు. ఈ ప్రయాగను అలహాబాద్గా మార్చింది మన మొఘల్ చక్రవర్తి అక్బరే. అమ్మవారి విగ్రహం లేకపోవడంతో మన దేవాలయాలు సందర్శించిన తృప్తి ఉండకపోయినప్పటికీ అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక పీఠాన్ని దర్శించామనే సంతోషం కూడా మనకి కలుగుతుంది. మనం కామాఖ్య చెప్పుకున్నాము, మనకి విగ్రహము అది ముఖ్యం కాదు, క్షేత్రమే ప్రధానము అని చెప్పి. అలాగే ఇక్కడ మనకి ఆ క్షేత్రం శక్తిపీఠము, అది ఆ క్షేత్రమే మనకి ప్రధానం. ఇక్కడ అమ్మవారి వేళ్ళు పడ్డాయని చెప్తారు పురాణాలు చెప్తున్నాయి. ఏ విగ్రహం లేకపోయినా గంగా, యమున, సరస్వతి నదుల సంగమ స్థలంలో పుట్టిన పవిత్ర శక్తిపీఠంగా ఇది ప్రసిద్ధి చెందింది. అలాగే ఈ దేవగురువు అయినటువంటి బృహస్పతి కృతయుగంలో బిందుమాధవీ దేవిని అమృతంతో అభిషేకించాడని ప్రతీతి. అందుకే ప్రయాగను అమృత తీర్థమని, సూర్యుడు అమ్మవారిని ఆరాధించిన క్షేత్రం కాబట్టి భాస్కర క్షేత్రం అని కూడా వ్యవహరించడం ఉంది. మాధవేశ్వరి మాంగళ్య ప్రయాగస్థల వాసిని త్రివేణి సంగమే తీరే భుక్తి ముక్తి ప్రదాయిని అని ఆ తల్లిని ధ్యానించుకుంటూ ఉంటారు. అలాగే జపతో నాస్తి పాతకం అంటారు. అంటే జపం చేసినప్పుడు ఏ విధంగా అయితే మనం జపం చేస్తామో వాళ్ళకి ఏ పాపము ఉండదు అంటారు. దానికి అదే మనం చెప్పుకుంటూ ఉంటాం, కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం, మౌనేన కలహో నాస్తి, నాస్తి జాగ్రత్తో భయం. అంటే కృషితో నాస్తి దుర్భిక్షం అంటే కృషి చేసుకునే వారికి కరువు లేదు, అంటే కష్టపడి పనిచేసేవాడికి కరువు అన్నది ఉండదు. జపతో నాస్తి పాతకం, జపం చేసుకునే వాళ్ళకి పాపం లేదు, అంటే ఎప్పుడు దేవుణ్ణి తలిచేవాడికి పాపం అంటదు. మౌనేన కలహో నాస్తి, మౌనంగా ఉండేవాడికి కలహం లేదు. అంటే ఏంటి, మాటలు తగ్గించి మౌనాన్ని ఆశ్రయిస్తే పోట్లాట్లకు ఆస్కారం ఉండదు అని. నాస్తి జాగ్రత్తో భయం, మేల్కొని ఉండేవాడికి భయమే లేదు, అంటే ఎల్లవేళలా జాగరూకతతో ఉండేవాడికి భయమే ఉండదని భావం. దీనికి జపతో నాస్తి పాతకం అన్నదానికి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒక కథ చెప్తూ ఉంటారు. అదేంటంటే, ఒకప్పుడు ఓ భక్తుడు గాయత్రి దేవుని దర్శించాలి అనే పట్టుదలతో ఏకాంతంగా ఉండే ప్రదేశానికి వెళ్ళి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అతడు నిర్మించుకున్నటువంటి పర్ణశాల అవి చూసి దారిని పోయేటటువంటి ఓ గొల్లవాడు వచ్చి రోజు ఓ చెంబుడు నీళ్లు, ఓ చెంబుడు పాలు ఇచ్చి పెడుతూ ఉండేవాడు. అతను రోజు వచ్చి చెంబుతో పాలు గుమ్మం బయట పెట్టి అయ్యా అని అరిస్తే ధ్యానంలో ఉండే స్వామి వచ్చి ఆ చెంబు తీసుకుని లోపలికి వెళ్ళి నిన్న తెచ్చిన చెంబుని బయట ఇచ్చేవాడు. రోజు ఇలా జరుగుతూ ఉండేది. అంటే ఆయన అక్కడ ఆ దారిపోయిన వెడుతూ ఉండే ఆ గొల్లవాడు ఆ పర్ణశాల చూసి అట్లా చేస్తూ ఉండేవాడు. సరే, స్వామి 24 లక్షల జపం చేశాడు, అయినా అమ్మ దర్శనం అవ్వలేదు. దాంతో విసుగెత్తిపోయి ఇంత చేసిన దర్శనం ఇవ్వనటువంటి దేవత ఎందుకు అని ఆమెనే భస్మం చేసేస్తానని నిర్ణయించుకుని సమిధల సమీకరణ కోసం పక్కనే ఉన్న అడవికి వెళ్తాడు. ఇంతలో రోజు వచ్చే గొల్లవాడు ఆ రోజు కూడా గొల్లవాడు వచ్చి పాల చెంబు అక్కడ పెట్టి అయ్యా అని అరిచాడు. అక్కడ ఒక విచిత్రం జరిగింది. ఏంటది? స్వామి మీద ఇక్కడ జరిగిన విచిత్రం చూసి స్వామి మీద కోపం తెచ్చుకున్నాడు కదా. ఇంతలో స్వామి అక్కడికి వచ్చాడు. ఆయన్ని చూసి గొల్లవాడు అదేమైంది, ఆయన అడవికి వెళ్ళిపోయాడు కదా సమిధలు తేవడానికి. వెళ్ళిపోగానే ఈ గొల్లవాడు వచ్చి పాల చెంబుతో అక్కడ పెట్టి అయ్యా అని అరిచాడు. అక్కడ జరిగినటువంటి విచిత్రం చూసి ఈ స్వామి మీద కోపం తెచ్చుకున్నాడు. ఇంతలో ఎవరు, ఈ పాలవాడు గొల్లవాడు అక్కడ ఒక విచిత్రం జరిగింది. ఆయన వచ్చి చెంబు అక్కడ పెట్టగానే అయ్యా అని అరిచాడు. అక్కడ ఒక జరిగింది. ఆ జరిగిన విచిత్రం చూసి ఆ గొల్లవాడు ఈ స్వామి మీద కోపం తెచ్చుకుని ఇంతలో ఆ సమిధల కోసం వెళ్ళినటువంటి ఆయన వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత ఆయన్ని చూసి గొల్లవాడు, ఏం స్వామి మీరు వివాహం చేసుకున్నారు, అమ్మ ఉందని నాకు చెప్పలేదే అన్నాడు కోపంగా.
అయితే ఆశ్చర్యపోయినటువంటి ఆ స్వామి, నేను వివాహం చేసుకోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటాడు. ఎందుకు? అందుకే ఆ గొల్లవాడు మీరు అబద్ధం చెప్తున్నారు. ఇప్పుడే నేను పాల చెంబు ఇక్కడ పెట్టి కేకేశా. అమ్మొచ్చి చెంబు తీసుకెళ్ళింది అన్నాడు. దాంతో అద్దిరిపోయినటువంటి ఆ స్వామి, "నువ్వు అమ్మని చూసావా?" అని అడిగాడు. అందుకు ఆ గొల్లవాడు, "అమ్మ బయటికి రాలా, కానీ చేత్తో తీసుకుంది. నాకు నాకు ఖాళీ చెంబు అక్కడ పెట్టింది" అన్నాడు. అంటే అంటే చెయ్యిని చూసావా? అయితే ఆ చెయ్యి ఎలా ఉందో వర్ణించు అని చెప్పి అడుగుతాడు ఈ స్వామి. అడిగేటప్పటికి ఆ గొల్లవాడు చేసినటువంటి ఆ వర్ణన, ఆ చెయ్యి ఎలా ఉందని వర్ణిస్తాడు. ఆ వర్ణనని విన్న తర్వాత ఆయన ధ్యానం చేస్తున్నాడు కదా! జపం చేస్తూ ఉన్నాడు కదా! ఆయన జగన్మాత ధ్యాన శ్లోకానికి దగ్గరగా ఉందిట ఈ గొల్లవాడు చేసినటువంటి ఆ చేతి వర్ణన. దాంతోటి ఒళ్ళు పులకించినటువంటి ఆ స్వామి లోపలికి పరిగెత్తాడు. పరిగెత్తేటప్పటికి ఏమైంది? గొల్లవాడిని కూడా లోపలికి రమ్మన్నాడు. లోపల పాలు కాచి నివేదనకు సిద్ధం ఉన్నాయి. "చూసావా స్వామి, మీరు అబద్ధం చెప్తున్నారు" అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు ఆ గొల్లవాడు. ఏడ్చాడు స్వామి. "ఇంత దయలేదా నా మీద? ఆ గొల్లవాడికి కనిపించావు, నాకు కనిపించలేదు" అని చెప్పి ఆయన గొల్లుమంటాడు. అప్పుడు ఆ జగన్మాత మాట్లాడుతుంది. మాటలే వినిపిస్తాయి. తల్లి కనిపించదు, ఇంకా దర్శనం ఇవ్వదన్నమాట. ఆ మాటలు విని ఆ తల్లి ఏమని మాట్లాడుతుంది? "నువ్వు చేసిన పాప ప్రక్షాళనకే ఇన్నేళ్లు పట్టింది. అది తీరిపోయింది. ఇక నీకు దర్శనం అవుతుంది. మళ్ళీ మరలా జపం చెయ్యి" అని చెప్తుంది. బయట ఉన్న గొల్లవాడు ఏ ఇంట్లో చూసినా ఇదే గొడవ అని అనుకుంటూ వెళ్ళిపోతాడు. అందుకే జపతో నాస్తి పాతకం అని చెప్పి అన్నారనమాట. అయితే ఇప్పుడు మన ఈ మాధవేశ్వరి గురించి చెప్పుకుంటున్నప్పుడు అయితే ఈ ప్రయాగ, కాశీ, గయ ఈ 3 క్షేత్రాలని కలిపి త్రిస్థలాలు అంటారు. వీటిని జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని, వీటిని దర్శిస్తే ముక్తి కలుగుతుంది అని చెప్పి చెప్తారు. కాశీఖండంలో ఏమని చెప్తారు? ఈ స్కాంద పురాణ అంతర్గతం ఈ కాశీఖండం. అందులో ఏమని చెప్తారంటే, "ప్రయాగం వపనం కుర్యాత్ గయాయాం పిండపాతనం దానం దధ్యాత్ కురుక్షేత్రే వారణాస్యాం తను త్యజేత్." అంటే ప్రయాగలో శిరోముండనం, కురుక్షేత్రంలో దానం, గయలో పిండ ప్రదానం, కాశీలో మరణం చాలా విశిష్టమైనవి అని చెప్పి చెప్తారు. మనకి గయా మహత్యం మనము ఇంతకుముందు పురుహూతిగా దేవి చెప్పుకున్నప్పుడు, ఓఢ్యానపీఠం గురించి చెప్పుకున్నాం. ఆధ్యాత్మిక వైభవాన్నే కాకుండా ప్రాచీన చరిత్రను సొంతం చేసుకున్నటువంటి ఈ గయా క్షేత్ర ప్రస్తావన మనకి భారతంలో, రామాయణాలతో పాటు వాయుపురాణం, గరుడ, వరాహ, కూర్మ, పద్మ, నారదీ పురాణాల్లో కూడా ఉంది. ఈ గయాసురుడి మీద ఈ క్షేత్రానికి, ఆయన పేరు మీద ఈ క్షేత్రానికి గయ అనే పేరు వచ్చినట్టు పురాణాలు, స్థల పురాణాలు ఇవన్నీ వెల్లడిస్తున్నాయి. ఈ గయ త్రిస్థలాలలో ఒకటిగా కీర్తించబడింది. అత్యంత పవిత్రమైనటువంటి క్షేత్రంగా కీర్తించబడినటువంటి గయా క్షేత్రం పితృదేవతారాధనకు, పిండ ప్రదానాలకు ప్రసిద్ధి చెందింది. గయలో భరద్వాజ మహర్షి ముందుగా పిండ ప్రదానం చేసినట్లు పురాణాలు చెప్తున్నాయన్నమాట. వనవాస కాలంలో శ్రీరాముడు కూడా ఇక్కడ పిండ ప్రదానం చేసినట్లు చెప్పబడుతోంది. ఇక్కడ స్థల పురాణం అంతా ఆ గయాసురుడి చరిత్రే. అది అందరికీ తెలిసినదే. ఈ గయ 3 నదుల సంగమ తీరంలో ఉంది. ఈ క్షేత్రంలో ఫల్గుణి, మధుర, శ్వేత అనే 3 నదులు సంగమిస్తూ ఉండటం వల్ల ఈ క్షేత్రం ప్రయాగతో సమానమైన క్షేత్రంగా చెప్పబడుతుంది. ఏది? గయ. ఈ నదుల్లో ఫల్గుణి నది ముఖ్యమైనది. ప్రస్తుతం ఎండిపోయింది అది. ఈ నది అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుందని చెప్తారు. అప్పుడు పిండ ప్రదానాలు చేసే సమయంలో ఈ నదిలోనే చలమలు తవ్వించి అందులో నీటిని తెప్పిస్తారు. దీనిని బట్టి తెప్పించి పిండ ప్రదాన కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు. దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? ఇప్పటికీ ఆ ఫల్గుణి నది అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉందని తెలుస్తోంది కదా. ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి గయ అంతా ప్రసిద్ధి పొందింది. ఆ తర్వాతది విష్ణుపద మందిరం. ఈ ఫల్గుణి నదీ తీరంలోనే విష్ణుపద మందిరం కనిపిస్తూ ఉంటుంది. ముఖమండపం, అంతరాలయం, గర్భాలయాలు అన్నీ ఉన్నటువంటి ఈ ఆలయంలో కొలువు తీరిన దేవుడు శ్రీ మహావిష్ణువు. ఈయనకే గదాధరుడు అని పేరు. స్వామి చతుర్భుజాలను కలిగి శంకు, చక్ర, వరద హస్తాలతో దర్శనమిస్తాడు. గదను ఆయుధంగా ధరించి గదాధర స్వామిగా పూజ అందుకున్నాడు. ఈ ఆలయ ముఖమండపంలో మనకు పెద్ద పాదాలు దర్శనమిస్తాయి. సుమారు 1.5 అడుగుల పొడవు,
అర్ధ అడుగు వెడల్పు ఉన్న ఈ పాదాలు గయాసురుడి తల మీద ఉంచిన శిలపై నిలబడిన విష్ణుమూర్తి పాదాలుగా చెప్తారు. అంతేకాకుండా ఈ ఆలయంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. దీనికి అక్షయవటం అని పిలుస్తారు. పూర్వం సీతాదేవి ఈ చెట్టుకు చిరకాలం అక్షయవటంగా వర్ధిల్లమని వరాన్ని ఇచ్చిందట. ఇక్కడ ఉన్నటువంటి ఇంకొకటిది మంగళగౌరి ఆలయం. ఈ ఆలయం ప్రసక్తి మనకి పద్మపురాణం, వాయుపురాణం, అగ్నిపురాణాల్లో ఉంది. ప్రస్తుతం ఉన్న ఆలయం క్రీస్తకం 1459లో నిర్మించబడింది. గయలోని మంగళగౌరి ఆలయం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. దక్షయజ్ఞ సమయంలో అసువులు బాసినటువంటి పార్వతీదేవి శరీరాన్ని శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో భిన్నం చేయగా అవి అనేక చోట్ల పడి శక్తిపీఠాలుగా ఆరాధింపబడుతున్నాయి. ఈ గయలో అమ్మవారి తొడభాగం పడిందని చెప్తారు. ఈ గర్భగుడి చాలా చిన్నది. లోపల చిన్న గుంటకి చుట్టూ చతురస్రాకారపు దిమ్మెలాగా ఉంటుంది. ఆ దిమ్మె మీదే మనం వెలిగించే అఖండ దీపం లాంటిది ఒకటి ఉంటుంది. ఇంకా భక్తులు వెలిగించిన దీపాలు కూడా ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ గుంటలో అమ్మవారి తొడభాగానికి ప్రతీకగా సాలగ్రామంలాగా ఉంటుంది. దీనినే మంగళగౌరీ దేవిగా భక్తులు పూజిస్తూ ఉంటారు. ఇంకొకటి అక్కడ ఉన్నది బుద్ధగయ. గయ నుండి బుద్ధగయ సుమారు 12 కిలోమీటర్లు ఉంటుంది. సిద్ధార్థుడు జ్ఞానోదయం పొందిన రావి చెట్టు ఇక్కడే ఉంది. ఈ బోధి వృక్షం కింద జ్ఞానోదయం పొందిన తర్వాతనే సిద్ధార్థుడు బుద్ధుడిగా మారాడు. ఈ రావి చెట్టు కింద ధ్యానం చేయటం ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇక్కడ మ్యూజియంలో బుద్ధుని జ్ఞానోదయం ఉదంతంపై నిర్మించినటువంటి డాక్యుమెంటరీ ఉంటుందట. తప్పక చూడాల్సింది. 170 అడుగుల ఎత్తున నిర్మించినటువంటి మందిరంలో బుద్ధ భగవానుడు జీవకళ ఉట్టిపడేలా దర్శనమిస్తాడట. బౌద్ధులకు అతి పవిత్ర క్షేత్రం ఈ బుద్ధగయ. ఈ ఆలయానికి సమీపంలో భూటాన్, చైనా, శ్రీలంక, టిబెట్, జపాన్, బర్మా మొదలైన దేశాల వాళ్ళు నిర్మించినటువంటి కట్టడాలన్నీ ఉంటాయి. అది చాలా అందంగా ఉంటాయిట. తర్వాత ఈ వారణాసికి దాదాపు 135 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రయాగ పుణ్యక్షేత్రం ఉంది కదా. గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశమే ప్రయాగ. గంగా నది శివుణ్ణి తాకి పునీతమైతే ఈ యమునా నది కృష్ణయ్య లీలలు నింపుకుంది. యమున కూడా కృష్ణయ్యని తాకింది కదా. అలాగే చల్లని తల్లి సరస్వతి అంతర్వాహినిగా ఈ సంగమ ప్రదేశంలో కలుస్తుంది. ఈ జీవనదుల్లో ప్రవహించే నీటితో దాదాపు ఉత్తర భారతదేశం అంతా కూడా సస్యశ్యామలంగా విరాజిల్లుతోంది. ఇంకా ప్రయాగ మహత్యం గురించి చెప్పుకుంటే కనుక బ్రహ్మదేవుడు ఈ ప్రదేశంలో ఎన్నో యజ్ఞాలు చేశాడని చెప్పుకున్నాం కదా. అందుకే దీనికి ఆ పేరు వచ్చిందని. ప్రయాగ అంటే అంటే ప్రకృష్ట అంటే అనేక అని, యాగ అంటే యజ్ఞాలు జరిగిన క్షేత్రము అని. సముద్రగుప్తుడు కూడా ప్రయాగలో 12 సంవత్సరాల పాటు నిరంతరాయంగా యజ్ఞాలు చేశాట. ప్రయాగలో ఎన్నో అసంఖ్యాకంగా తీర్థాలు నిత్యం నివాసం ఉంటూ ఉంటాయి. ఇక్కడ మాఘమాసంలో అయితే లెక్కకి అందనటువంటి తీర్థాలు ప్రయాగ తీర్థంలో కొలువై ఉంటాయట. స్వయంగా బ్రహ్మదేవుడు సైతం నిరంతరం ఈ తీర్థస్మరణ చేస్తూ ఉంటాడట. ఇక్కడ చనిపోయిన వాళ్ళకి జన్మరాహిత్యం కలుగుతుందట. జన్మ జన్మాంతరాల్లో సంచయమైన పాపం ప్రయాగ తీర్థ స్నానం వల్ల పోతుంది. ఈ సంగమ స్థలం విస్తీర్ణం సుమారు 5 యోజనాలు ఉంటుంది. ఈ సంగమ ప్రాంతం గంగా, యమునల ప్రవాహం కారణంగా 3 భాగాలుగా ఉంటుంది. గంగకు ఉత్తరాన ఉన్న స్థలాన్ని గంగాపాటు లేకపోతే ఆహ్వనీయాగ్ని కుండం అని అంటారు. ఈ 2 నదుల మధ్య ఉన్న ప్రదేశాన్ని అంటే గంగకు దక్షిణాన, యమునకు ఉత్తరాన ఉన్న భాగం ద్వాబ అంటారు. లేదంటే గార్హపత్యాగ్ని కుండం అంటారు. అలాగే యమునకు దక్షిణాన ఉన్న స్థలాన్ని యమునాపాటు లేదా దక్షిణాగ్ని కుండం అని అంటారనమాట. ఈ 3 ప్రాంతాల్లో శుచిగా నియమాలతో ఒక్కొక్క రోజు చొప్పున గడిపితే ఆ క్షేత్రాల్లో ఉన్నటువంటి అగ్నులు త్రేతాగ్నులను ఉపాసన చేసిన ఫలితం, ఆ యజ్ఞఫలం మనకి దక్కుతుందని చెప్పి అగ్నిపురాణంలో చెప్పారు. ఇక్కడ ప్రతి సంవత్సరం మాఘమాసంలో మాఘమేళ, 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ, 144 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళ జరుగుతాయి. ఈ మేళాలు నిర్వహించడానికి వెనుక ఒక పురాణ కథ ఉంది. ఎలా అంటే దేవాసురులు సాగర మదనం చేస్తున్నప్పుడు అమృతం ఉద్భవించింది. ఆ సమయంలో అమృతం కోసం దేవతలకి అసురులకి మధ్య జరిగిన ఘర్షణలో ఆ అమృత భాండం నుంచి అమృతం తొణికి కొన్ని చుక్కలు నాసిక్, ఉజ్జయిని, హృషికేశుల్లో పడ్డాయట. కానీ ప్రయాగలోని ఈ త్రివేణి సంగమంలో అయితే అమృత భాండమే పడిందట. అందుకనే ఈ సంగమ ప్రదేశం
అత్యంత ప్రాధాన్యతని సంతరించుకుంది. ఇక్కడ ఇంకా ముఖ్యమైనటువంటిది ప్రయాగలో అతి ప్రాధాన్యతమైనటువంటిది ఏంటి అంటే వేణిదానం. ఈ ప్రయాగ క్షేత్రం గంగా, యమున, అంతర్వాహిని సరస్వతి ఈ 3 పవిత్ర నదీ ప్రవాహాల సంగమమే త్రివేణి సంగమం కదా! ఈ సంగమ స్థానంలో వేణిదానం చేస్తారు. అది ఎలా అంటే ఈ 3 నదుల సంగమ స్థానంలో దంపతులు ఇద్దరూ కూడా పవిత్ర స్నానాలు చేసిన తర్వాత భర్త స్వయంగా తన భార్యను ఒళ్ళో కూర్చోబెట్టుకుని చక్కగా ఆమెకు తనే స్వయంగా జడను 3 పాయలుగా అంటే ఈ 3 పవిత్ర నదుల సంగమ ప్రవాహాలు 3 పాయలంటే వేణి అంటే ఇది కదా, 3 పాయలంటే అవే గంగా, యమున, సరస్వతి అన్నమాట. విడదీసి నిదానంగా జడేసి పూలు పెట్టి బొట్టు పెట్టి చేతికి గాజులు కాళ్ళకు పారాణి అద్ది తర్వాత పట్టా గొలుసులను అమర్చి తర్వాత వేలికి బంగారు ఉంగరం ఉంచి ఆమెను మహాలక్ష్మిలాగా అలంకరిస్తాడు. ఆ తర్వాత బ్రాహ్మణులు ఈ మంత్రోచ్చాటన చేస్తూ ఉంటారు. ఆ మంత్రోచ్చారం ద్వారా ఆమె జడ చివర కొంత భాగాన్ని కత్తిరించి ఆ కేశాలను ఆ త్రివేణి సంగమంలో విడుస్తారు. ఈ విధానాన్ని వేణిదానం అంటారు. ఒక్కసారి మాత్రమే ఈ విధంగా దంపతులు చేయాల్సి ఉంటుంది. ఆ నదీమ తల్లుల ఆశీస్సులు పొందటం వలన వారికి సకల సౌభాగ్యాలు కలిగి పూర్వజన్మలో చేసిన పాపాలు తొలగి సత్సంతానం, దైవానుగ్రహం ప్రాప్తిస్తాయి. ప్రయాగ క్షేత్రంలో వేలాది జంటలు రావటం, పవిత్ర స్నానాలు చేయటం, దర్శించుకోవడం వేదకాలం నుండి కూడా వస్తున్నటువంటి సాంప్రదాయం. అయితే ఇక్కడ విశేషం ఏంటి అంటే మామూలుగా జుట్టు కత్తిరించిన తర్వాత నీళ్ళల్లో వేస్తే తేలుతూ ఉంటుంది కదా, కానీ ఇక్కడ విశేషం ఏంటి అంటే వేయగానే మునిగిపోతుంది లోపలికి. అది విశేషం. ఇక్కడ ఇంకా చూడవలసిన వాటిల్లో ముఖ్యమైనది పాతాళపుర మందిరంట. త్రివేణి సంగమం ఒడ్డునే అక్బర్ చక్రవర్తి నిర్మించినట్టు కోట ఒకటి ఉంది. ఆ కోట లోపలికి ప్రవేశం నిషిద్ధం, ఎవరిని లోపలికి రానివ్వరట. కానీ కోటలో ఉన్న పాతాళపుర మందిరికి మాత్రం ఏ అనుమతి అవసరం లేకుండానే వెళ్ళి దర్శించుకోవచ్చు. ఫోటోలు తీయనివ్వరట. కోట అంతా ఆర్మీ వాళ్ళ నిరంతర గస్తీతో చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో ఉంటుంది. ఈ పాతాళపుర మందిర్ సుమారుగా 84 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పు ఉన్నటువంటి పెద్ద హాల్ లాగా ఉంటుంది. దీనిలో ధర్మరాజు పిండ ప్రదానం చేస్తున్న శిల్పం ఒకటి ఉంది. గయలో కురుక్షేత్రంలో చనిపోయిన తమ బంధుజనాన్ని అందరికీ కూడా పాండవులు ఇక్కడ శ్రాద్ధ కర్మలు నిర్వహించారట. ఇంకా ఈ ఆలయంలో వేదవ్యాసుడు, వాల్మీకి, సనక సనందనాది మహామునులు, ఇంకా అనేక ఋషులు, దేవతల విగ్రహాలు ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే అతి పురాతనమైనటువంటి వటవృక్షం ఒకటి ఉంది. మొదట్లో ఈ వటవృక్షం మొదలు భూమి ఉపరితలంపైనే ఉండేదట. అక్బరు కోట కట్టించినప్పుడు స్థలం ఎత్తు పెరగడంతో ప్రస్తుతం ఇది భూగర్భంలోకి వెళ్ళిపోయింది. ఈ వటవృక్షానికి ఉన్నటువంటి 2 మొదళ్ళు తల్లిదండ్రులకి ప్రతీకలట. ఇక్కడ పూజారి మన గోత్రనామాలు చెప్పి ఆ చెట్టు మొదళ్లను కౌగిలించుకోమని చెప్తారట. యముడు, దండపాణి, భైరవుడు, ప్రయాగరాజేశ్వరి, గంగామాత, మృత్యుంజయుడు, సూర్యదేవుడు, సరస్వతీదేవి, జాంబవంతుడు, ఇంకా అనేక దేవీ దేవతలు ఇక్కడ కొలువై ఉన్నారు. శ్రీరాముడు వనవాస సమయంలో ఇక్కడికి వచ్చి ఈ వటవృక్షం కిందనే కూర్చున్నాట. ఇక్కడే తన తండ్రికి శ్రాద్ధకర్మలు కూడా నిర్వహించాట. భరతుడు తన అన్నను వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఇక్కడ ఆగాడని తెలుసుకొని ఆ వటవృక్షానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లుగా ఒక విగ్రహం కూడా ఉంటుందట అక్కడ. ప్రయాగలో మరణిస్తే మోక్షం లభిస్తుందనే నమ్మకంతో పూర్వం ఈ చెట్టు మీద నుండి దూకి ఆత్మహత్య కూడా చేసుకునేవాళ్ళట. ఈ కోటలోనే మన దేశంలో ప్రసిద్ధి చెందినటువంటి అశోక స్తంభం కూడా ఉందిట ఇక్కడ. దీన్ని కౌసుంబి నుండి తెచ్చి ఇక్కడ స్థాపించారట. ఈ విధంగా అక్షయవట్ గురించి తెలుసుకున్నాం. ఇక్కడ ఇంకొకటి బడే హనుమాన్ మందిర్. పాతాళపుర మందిర్కి సమీపంలోనే ఉంటుంది ఆలయం. రామరావణ యుద్ధానంతరం ఆంజనేయ స్వామి కొంచెంసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నట. అందుకే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం పడుకున్న భంగిమలో ఉంటుందట. ఇదే విధంగా భద్రమారుతి అని ఇంకొకటి ఉంది, అక్కడ కూడా ఉంటుంది మహారాష్ట్రలోనే. ఈ విగ్రహాన్ని వేరే చోటకి తరలించాలని చాలా ప్రయత్నాలు చేశారట. విగ్రహాన్ని తవ్వే కొద్దీ భూమిలో గుంటలాగా ఏర్పడి విగ్రహం ఇంకా స్థిరపడిపోయిందట అక్కడ. ఇప్పటికీ ఆ విగ్రహం ఆ గుంటలోనే ఉంటుందట. వర్షాకాలంలో గంగా నది పొంగితే గంగ నీరు ఈ విగ్రహాన్ని ముంచెత్తుతుంది.
అప్పుడు ఆంజనేయ స్వామి గంగలో స్నానం చేస్తున్నట్లుగా అనిపిస్తుందట. స్వామి ఇక్కడ ఆవిర్భవించడానికి ఇంకో కథ కూడా ఉందిట. అదేంటంటే, పూర్వం కనోజు ప్రాంతంలో సంతానం లేని గొప్ప ధనవంతుడు వింధ్యాచలం వెళ్ళి పెద్ద హనుమాన్ విగ్రహాన్ని తయారు చేయించి స్వామికి స్నానం చేయించాలని భావించాట. ఈ విగ్రహానికి వివిధ పవిత్ర క్షేత్రాల్లో స్నానం చేయిస్తూ అలా తిరుగుతూ త్రివేణి సంగమంలో కూడా స్నానం చేయించి ఆ రాత్రి అక్కడే పడుకున్నట్ట. రాత్రి కలలో విగ్రహాన్ని ఇక్కడే ఉంచాలని భావన రావడంతో ఉదయం లేవగానే ఆయన అది అక్కడే ఉంచేసేసి కనోజ్కి బయలుదేరి తిరిగి వెళ్ళిపోయాట. ఆ రాజు ఇంటికి చేరగానే ఆ రాజుగారి భార్య గర్భం ధరించిందని తెలుసుకొని సంతోషించి ఇదంతా కూడా ఆ స్వామి యొక్క అనుగ్రహమే అని చెప్పి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆయనకి నమస్కారం చేసుకున్నాడు. అలా కొంతకాలానికి అతనికి కొడుకు పుట్టాడు. ఈ బడే హనుమాను ఇక్కడే నీళ్లలో మునిగి ఇసుకలో కూరుకుపోయాట. ఒకరోజు వ్యాఘ్ర చర్మాంబరధారి అయినటువంటి బాలగిరి స్వామీజీ త్రివేణి సంగమంలో స్నానం చేసి తన త్రిశూలాన్ని నేల మీద గుచ్చగా అక్కడ బడే హనుమాన్ విగ్రహం కనిపించిందంట. నెమ్మదిగా ఇసుక మట్టి తీయించి విగ్రహం బయటపడేటట్లు చేసి స్వామి అనుగ్రహం కోసం అక్కడే తపస్సు చేశాట. దీంతో బడే హనుమాన్ కీర్తి జనంలో బాగా వ్యాపించింది అని చెప్పి చెప్తారు. ఆ తర్వాత ముఖ్యమైనది శంకర విమాన మండపంట. జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు కుమారస్వామి స్వరూపం అయినటువంటి కుమరిల భట్టు అనే విద్వాంసుణ్ణి తన అద్వైత తత్వజ్ఞానంతో ఓడించిన ప్రదేశంలో ఆయన విజయానికి గుర్తుగా ఒక విజయస్తంభాన్ని స్థాపించాలని కంచి పీఠాధిపతి అయినటువంటి శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి స్వామి వారు సంకల్పించి నిర్మించినటువంటి కట్టడమే ఈ శంకర విమాన మండపం లేకపోతే శంకర మఠం. ఈ మండప నిర్మాణం అంతా ద్రవిడ శైలిలో ఉంటుంది. ఈ ఆలయంలో కామాక్షిదేవి, ఆదిశంకరాచార్యులు, కుమరిల భట్టు విగ్రహాలతో పాటు అనేక దేవీ దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ యోగశాస్త్రబద్ధంగా 1008 లింగాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఇంకా 108 విష్ణాలయాలు, 18 శక్తిపీఠాలు కూడా ఈ ఆలయంలో కొలువై ఉన్నాయి. ఈ బడే హనుమాన్ మందిర్కి సమీపంలోనే ఉంటుంది. ఇది 4 అంతస్తుల విమాన మండపం. ఆ తర్వాత 18 శక్తిపీఠాల్లో ఒకటైనటువంటిది మాధవేశ్వరి శక్తిపీఠం. ఈ తల్లినే అలోపి దేవిగా కొలుస్తారు. అలోపి అంటే ఏ లోపం లేనిది అని, అమ్మవారి చేతివేళ్లు పడిన ప్రదేశం అంటారు. ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహానికి బదులు నల్లు చదరంగా ఉండే పీఠం ఉంటుంది. దానిపైన వస్త్రంతో ఒక హుండీ వేళ్లాడదీసి ఉంటుంది. ఆ హుండీ కిందగా ఉయ్యాల కట్టి ఉంటుంది. భక్తులందరూ కూడా కానుకలు ఆ ఉయ్యాల్లో ఉంచి మొక్కుకుంటారు. అక్కడ ఆ పీఠానికి కింద రంధ్రాలు ఉంటాయి. ఆ పీఠం మీద ఆ రంధ్రాల్లో పువ్వులేసి పూజిస్తూ ఉంటారు. అంటే వాటి కింద యంత్రాలు ఉన్నాయట. ఒక్కొక్క చోట ఒక్కొక్క యంత్రం ఉందట. అది విశిష్టం అక్కడ. శక్తి పీఠం అంటే అక్కడ అమ్మవారు మనకి విగ్రహ రూపంలో దర్శనమివ్వరు, పీఠం రూపంలోనే దర్శనమిస్తారు. ఆ శక్తి అంతా అక్కడ ఉందన్నమాట, ఆ పీఠంలోనే. దీనికి పక్కగా అమ్మవారి దివ్యమంగళ రూపంతో ఉండే పాలరాతి విగ్రహంతో పాటు శివుడు సతీదేవిని భుజంపై వేసుకుని ఉగ్రతాండవం చేస్తున్నట్లు ఉండేటటువంటి ప్రతిమ కూడా చెక్కబడి ఉందిట. ఈ ఆలయంలో శివుడు కూడా మహాలింగ రూపుడే కొలువు తీరి ఉంటాడు. ఈ ఆలయంలోనే శతాబ్దాల చరిత్ర ఉన్నటువంటి ఒక వృక్షం ఉంది. ఆ వృక్షం కిందనే ఆంజనేయ స్వామి, శనీశ్వరుడు కొలువు తీరి ఉన్నారు. వీరిని అర్చిస్తే సమస్త గ్రహ దోషాలు నశిస్తాయని నమ్మకం. ఇక్కడే ఉన్నటువంటి మరో ఉపాలయం రామజానకి మందిరం. ఈ మందిరంలో సీతారాముల పాలరాతి విగ్రహాలు చూడముచ్చటగా ఉంటాయి. తర్వాతది భరద్వాజాశ్రమం. రామాయణం ప్రకారం వనవాసానికి బయలుదేరిన శ్రీరామచంద్రుడు సీతాదేవి, లక్ష్మణ్తో సహా గంగానదిని దాటి ఈ భరద్వాజ మహాముని ఆశ్రమానికే వచ్చాడు. ఇక్కడ 3 రాత్రులుండి భరద్వాజ మహర్షి సూచనతో అక్కడికి 131 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్రకూటికి వెళ్ళారు. ఈ భరద్వాజుని ఆశ్రమంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. సాక్షాత్తు భరద్వాజుడు అర్చించినటువంటి శివలింగం ఉంది. ఈ ఆశ్రమానికి వచ్చినప్పుడు శ్రీరాముడు కూడా ఆ శివలింగానికి పూజ చేశాట. ఈ ఆశ్రమ సందర్శనం ఎంతో మానసిక సంతృప్తిని, ప్రశాంతతను ఇస్తుంది. పూర్వం గంగానది ఈ ఆశ్రమానికి సమీపంలోనే ప్రవహిస్తూ ఉండేదట. అక్బర్ కాలంలోకి వచ్చేటప్పటికి ఆయన నిర్మించినటువంటి బక్షి, బేని అనే ఆనకట్ల వల్ల గంగా ప్రవాహం గతి మారి దూరంగా ప్రవహిస్తుందట. ఆ తర్వాతది ఆనంద భవన్. ఈ భవనంలోనే మన దేశ ప్రధాని, ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ బాల్యం కూడా గడిచింది.
ఇందిరాగాంధీ జన్మించింది కూడా ఇక్కడే. మన జాతీయ స్వతంత్ర ఉద్యమానికి ఈ భవనం ఒక సాక్షి అన్నమాట. గాంధీ గారు అలహాబాద్ వస్తే ఈ భవనంలోనే ఉండేవాట. ఇందిరాగాంధీ వివాహం కూడా ఇక్కడే జరిగిందట. ప్రస్తుతం ఈ భవనంలో కొంత భాగంలో కమలా నెహ్రూ హాస్పిటల్ ఉందిట. కొంత భాగం ఆల్ ఇండియా కాంగ్రెస్ వినియోగించుకుంటోంది. కొంత భాగం మ్యూజియం నిర్వహిస్తున్నారు. ఉదయం 9:30 నుండి సాయంత్రం 5:30 వరకు మ్యూజియం తెరిచే ఉంటుందట. ప్రతి సోమవారం మరియు జాతీయ సెలవు దినాల్లో కూడా, అంటే నేషనల్ హాలిడేస్లో కూడా మ్యూజియం ఉండదు. మిగతా అన్ని రోజుల్లో మ్యూజియం ఉంటుంది, తెరిచి ఉంచుతారు. తర్వాతది నాగవాసుకి దేవాలయం. ఈ నాగవాసుకి దేవాలయం అతి పురాతనమైన ఆలయం. వాసుకిని కశ్యప మహాముని పుత్రుడిగా చెప్తారు. మానసాదేవిని వాసుకి సోదరిగా చెప్తారు. నాగులకి రాజు ఈ వాసుకి. ఈ వాసుకి నాగరాజే క్షీరసాగర మదనంలో మందర పర్వతానికి తాడులాగా చుట్టబడ్డాడు. ఈ వాసుకి నాగరాజుని అర్చిస్తే సమస్త నాగదోషాలు తొలగిపోతాయట. తర్వాత మన్కామేశ్వర మహాదేవ్. ఈ ప్రయాగలో ప్రాచీన ఆలయాల్లో మన్కామేశ్వర ఆలయం ఒకటి. అంటే సాక్షాత్తు శ్రీరాముడు తన చేతులతో ప్రతిష్ఠించి పూజించినటువంటి లింగం ఈ మన్కామేశ్వరుడు. ఇక్కడ స్వామిని మనం కోరికలు కోరవలసిన అవసరం లేదట. మనస్సులోనే ఆంతర్యం గ్రహించి నెరవేర్చగలడు. కాబట్టే మన్కామేశ్వరుడు అయ్యాడు. ఇక్కడ శివుడికి ఇచ్చే హారతి చాలా బాగుంటుందట. తర్వాత వేణి మాధవుడు. పంచమాధవ క్షేత్రాల్లో ఒకటి ఈ వేణి మాధవుడు. ప్రయాగలోని త్రివేణి సంగమంలో పుణ్యస్థానాలు చేసిన తర్వాత భక్తులు ఈ వేణి మాధవుడిని దర్శించుకుంటే స్నానం ఫలం పొందరని తన రామచరిత మానసంలో తులసిదాస్ చెప్పాడు. ఈ ఆలయం ప్రయాగలోని దారాగంజ్ ప్రాంతంలో పవిత్ర యమునా నదీ తీరంలో సరస్వతి ఘాటుకు దగ్గరగా ఉంది. అంటే త్రివేణి సంగమంలో యమునా నది సంగమించక ముందు ఈ ఆలయమే యమునా నది ఒడ్డున ఉన్న చివరి ఆలయం అన్నమాట. ఈ త్రివేణి సంగమ స్థానం నుంచి, ప్రదేశం నుంచి ఈ ఆలయం 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయంలో మనకు లక్ష్మీదేవి, నారాయణ విగ్రహాలు కనిపిస్తాయి. కాబట్టి ఈ ఆలయాన్ని లక్ష్మీనారాయణ దేవాలయం అని కూడా అంటారు. పద్మపురాణం ప్రకారం ప్రయాగ క్షేత్రానికి ఈ వేణి మాధవుడే అధిదేవత. ఈ ఆలయంలోని రాధాకృష్ణుల విగ్రహాలు చాలా అందంగా ఉంటాయి. ఇవి త్రేతాయుగం నాటివని చెప్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ ఈ వేణి మాధవుడితో పాటు 12 మాధవులు ఇక్కడే ఉన్నారట ప్రయాగలో. ఇవి శంఖమాధవం, చక్రమాధవం, గదామాధవం, పద్మమాధవం, అనంతమాధవం, సంకష్టమాధవం, ఆదివేణి మాధవం, బిందు మాధవం, మనోహర మాధవం, అసిమాధవం, ఆదిమాధవం, త్రివేణి మాధవం. వీటిలో వేణి మాధవం ప్రసిద్ధి. ఈ ప్రయాగ క్షేత్రంలోని అక్షయ వటవృక్షం, శయన మందిరం, శయన హనుమాన్ మందిరం, సోమేశ్వరాలయం, బలదేవాలయం, అలోపీదేవి మందిరం, భరద్వాజాశ్రమం, ఇవన్నీ చెప్పుకున్నాం కదా మనం. శివకుటి, లలితాదేవి మందిరం, ఇవన్నీ కూడా దర్శనీయాలు. ఇంకా మ్యూజియము, తర్వాత విశ్వవిద్యాలయం, చంద్రశేఖర్ ఆజాద్ పార్కు, ఆనంద భవనం, పురూరవ చక్రవర్తి నిర్మించినటువంటి ఝాన్సీ కోట దిబ్బ కూడా చూడదగ్గదట. తర్వాత ఇక్కడ ఇంకొక ముఖ్య విశేషం ఏంటంటే ప్రయాగ తీర్థయాత్ర 2 రకాలుగా ఉంటుందట. అంతర్వేది పరిక్రమణ మరియు బహిర్వేది పరిక్రమణ అని 2 రకాలుగా ఉంటుంది. అంతర్వేది పరిక్రమణ 2 రోజుల్లో పూర్తి చేయొచ్చు. ఈ త్రివేణి సంగమంలో స్నానంతో ప్రారంభమవుతుంది. ఇది అంతర్వేది పరిక్రమణ. బిందు మాధవుని పూజించి నదీ తీరంలో ఉన్నటువంటి తీర్థాల్లో స్నానం చేసి భరద్వాజాశ్రమనందు రాత్రికి విశ్రాంతి తీసుకుంటారు. తర్వాత 2వ రోజు మిగిలిన తీర్థాల్లో స్నానం చేసి హనుమాన్జీ దర్శనం చేసుకుంటారు. చివరిగా త్రివేణి స్నానంతో అంతర్వేది పరిక్రమణ పూర్తవుతుందట. ఈ బహిర్వేది పరిక్రమణకు 10 రోజులు పడుతుంది. ప్రయాగ క్షేత్రంలో చాలా తీర్థాలు యమున, గంగా నది జలాల్లో కాలాంతరాల్లో మునిగిపోయేవి. నాటి గంగా తీరంలో ఉన్నటువంటి తీర్థాలు, ఆలయాలు నేడు గంగా నదిలో మునిగి ఉండటంతో గంగా నదిలో స్నానం ఆచరించి నాటి తీర్థాలను మనసులో నమస్కరించిన వాటి పుణ్యఫలం దక్కుతుంది అని చెప్పి ఇక్కడ భక్తులు విశ్వసిస్తారన్నమాట. అయితే ఇక్కడ ఈ 3 నదుల సంగమము కదా, సరస్వతి అంతర్వాహినిగా ఉంటుంది కదా. ఈ కలయికతో ఏర్పడిన తీర్థాలనే తీర్థరాజం అంటారు. ఎందుకంటే 3 జీవనదులు కలిపి ప్రవహిస్తున్నటువంటి త్రివేణి సంగమాన్ని తీర్థరాజం అని చెప్తారు. అలాగే ఇక్కడ నీలవర్ణంతో స్వచ్ఛంగాను, గంగా నది ఎర్రగాను ఉంటుంది కదా. యమున అంటే దీనికి అర్థం ఏంటి అంటే 2 రంగులు నీలవర్ణంతో ఉంటాయి యమునా నదీ జలాలు.
ఎర్రగా ఉంటాయి గంగా నది జలాలు. దీనికి అర్థం ఏంటంటే యమునా నది తమో రూపం, గంగా నది సత్వరూపం, సరస్వతీ నది రజో రూపం కలిగి ఉంటాయన్నమాట. శ్రద్ధతో కానీ అశ్రద్ధతో కానీ త్రివేణి సంగమంలో స్నానం చేస్తే బ్రహ్మలోకం లభిస్తుందట. ప్రయాగ క్షేత్రంలో బ్రహ్మదేవుడు యజ్ఞం చేశాడు. యజ్ఞం నుంచి లభించినటువంటి అశ్వమేధ ఫలాన్ని మరియు ప్రయాగ క్షేత్రంలోని ధూళిని ఒక తక్కెట్లో పెట్టి తూస్తే అశ్వమేధ ఫలం తేలిపోయిందట. కారణం ప్రయాగలోని ధూళి కూడా పునీతమైందని అర్థం. ప్రయాగలో స్నానం చేసిన యజ్జులకు పునర్జన్మ ఉండదు. త్రివేణి సంగమంలో స్నానం చేసిన వాళ్ళకి పరమేశ్వరుడు స్వయంగా మోక్ష ధర్మోపదేశం చేస్తాడు అని చెప్పి ఇక్కడ భక్తుల విశ్వాసం అన్నమాట. అయితే ఇక్కడ ఇంకొకటి అత్యంత ముఖ్యమైనది సీతామఢి. అలహాబాద్ వారణాసి రహదారిలో అలహాబాద్ నుండి సుమారు 50 కిలోమీటర్లు వచ్చిన తర్వాత రహదారి నుండి 12 కిలోమీటర్ల లోపలికి వెడితే సీతామఢి వస్తుంది. ఆ సీతాదేవి భూమిలోకి వెళ్ళిపోయిన ప్రదేశమే సీతామఢి అన్నమాట. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సీతాదేవి విగ్రహం అత్యంత సహజ సిద్ధంగా ఉంటుంది. చూపర్లను కట్టిపడేస్తుంది. సీతమ్మ అవతార పరిసమాప్తి కావించిన ఈ స్థానంలో గుండె బరువెక్కిపోతుంది. నిజమే కదా, మనకి చదువుకుంటేనే గుండె బరువెక్కుతుంది, నిజంగా చూస్తే ఇంకెలా ఉంటుంది. ఇక్కడ సీతాదేవి ఆలయం, ఆంజనేయ ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయ సొరంగ మార్గాలతో ఆ ఆంజనేయ స్వామి ఆలయం సొరంగ మార్గాలతో చాలా వైవిధ్యంగా ఉంటుందట. ఇంకొకటి వింధ్యాచలేశ్వరి. సీతామఢి నుండి 2 గంటలు ప్రయాణం చేస్తే వింధ్యాచలం అనే ప్రదేశం వస్తుందట. ఇక్కడ వింధ్యాచలేశ్వరి అమ్మవారు కొలువు తీరి ఉంది. పురాణం ప్రకారం శుంభ నిశుంభులనే రాక్షసులను సంహరించిన తర్వాత కాళీమాత ఇక్కడ వింధ్యాచలేశ్వరిగా వెలిసిందట. ప్రతి ఒక్కరూ ఇక్కడ అమ్మవారిని తాకొచ్చట, అంటే ముట్టుకుని దండం పెట్టుకోవచ్చు. ఇంకా ప్రయాగని తీర్థరాజం అంటామని చెప్పుకున్నాం కదా. అన్ని తీర్థాలకు రాజని అర్థం. పౌరాణికంగానే కాదు, ప్రకృతి అందాల్లోనూ కూడా విశిష్టమైందే. అందుకే ప్రయాగ వైభవానికి ముగ్ధుడైనటువంటి అక్బరు తను కొత్తగా స్థాపించినటువంటి మతం దీన్ ఈ ఇలాహి అనే పేరు కలిసి వచ్చేటట్టుగా అలహాబాదు అని మార్చేశాడనమాట దాన్ని. అప్పటి నుండి ప్రయాగ అలహాబాద్గా పిలువబడుతోంది. సరే, అయిపోయింది. ఇప్పుడు హిందూ మతంలో ప్రయాగ అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ నదుల కలయికను సూచిస్తోంది. ఇక్కడ ప్రయాగ అంటే త్రివేణి సంగమమే ప్రయాగ అని చెప్పుకుంటున్నాం కదా, అంటే 3 నదులు. భక్తులు ఆలయాల్లోకి ప్రవేశించే ముందు ఈ నదుల్లో స్నానం చేస్తారు. అలాగే ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ తర్వాత ఉత్తరప్రదేశ్లో అలహాబాద్లో ఉన్నటువంటి ప్రయాగ తర్వాత ఉన్నది ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి పంచప్రయాగలు. ఇవి అత్యంత పవిత్ర ప్రదేశం హిందువులకి. ఈ నీటిలో మునగడం ద్వారా మనిషి యొక్క బుద్ధి, శరీరం, ఆత్మ శుద్ధి చేయబడి మోక్షానికి చేరువవుతాయి అన్నమాట. అంటే ఉత్తరప్రదేశ్లో ఒక ప్రయాగ, ఉత్తరాఖండ్లో ఒక ప్రయాగ. ప్రయాగ అంటే అర్థం సంగమము అని అర్థం అన్నమాట. ప్రయాగతో ముగిసే ప్రదేశాల గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఉత్తరాఖండ్లో ఎన్ని ప్రయాగలు ఉన్నాయో ఏంటో. ఉత్తరాఖండ్లో మొత్తం 5 ముఖ్య ప్రదేశాలు. అవేంటి? విష్ణుప్రయాగ, నందప్రయాగ, కర్ణప్రయాగ, రుద్రప్రయాగ, దేవప్రయాగ. వీటిని పిలుస్తాయి. ఈ ప్రదేశాలన్నింటినీ కలిపి పంచప్రయాగలు అంటారు. ఈ పంచప్రయాగ గమ్యస్థానాలు హిమాలయ సంతోపంతు హిమానీ నది నుండి ఉద్భవించినటువంటి అలకనంద నది సృష్టించిన మార్గాన్ని అనుసరిస్తాయన్నమాట. మొట్టమొదట అలకనంద విష్ణుప్రయాగ వద్ద ధౌలి గంగా నదిని కలుస్తుంది. అక్కడి నుంచి నందప్రయాగ మీదుగా మందాకిని నదిలో కలుస్తుంది. ఆ తర్వాత కర్ణప్రయాగలోని పిందర్ నదిలో సంగమం అవుతుంది. నందాకిని నదిలో సంగమమైన ఈ జలాలు రుద్రప్రయాగకు చేరి చివరిగా దేవప్రయాగలోని భగీరథలో కలుస్తాయి. ఇవన్నీ కలిసి ఒక్కటిగా మారి గంగా నదిని ఏర్పరుస్తాయి. ఇది మైదాన ప్రాంతాలకు ప్రవహిస్తుంది. ఈ ప్రకృతి వైవిధ్యం ఎంతో ఆసక్తికరంగా ఉంది కదా. మరెప్పుడైనా సమయం ఉన్నప్పుడు మనం ఈ అన్ని ప్రయాగల గురించి మరింత విపులంగా చక్కగా చెప్పుకుందాము. చాలా చాలా బాగుంటుంది. ఇంత గొప్పది ఆ మాధవేశ్వరి పీఠం వెలిసినటువంటి ఆ ప్రయాగ. అలాగే ఇక్కడ మనకి కుంభమేళా జరిగినప్పుడు కుంభమేళాలు జరుగుతాయి కదా. ఇక్కడికి వచ్చేటప్పుడు ఎలా ఉంటుందంటే, ఇక్కడ కుంభమేళా ఉత్సవాలకు మహంతులు తరలి వస్తారట. ఇక్కడ వారి పతాకాలు, అంటే వాళ్ళు జెండాలు పట్టుకుంటారు కదా, పతాకాలు వేరువేరుగా ఉంటాయట.
అంటే ఆంజనేయ పతాకము, శివ పతాకము, విష్ణు పతాకము ఇలాంటి ముఖ్యమైనవి. శివ పతాకం కలిగినటువంటి మహంతులు దిగంబరులుగా ఉంటారు. స్త్రీలు స్త్రీలు మాత్రం అల్పకాషాయ వస్త్రాలను మాత్రమే ధరిస్తారు. స్త్రీలైతే మాత్రం. పురుషులైతే దిగంబరులుగానే ఉంటారు. పురుషులు దిగంబరులుగా భస్మదారులుగా దర్శనమిస్తారు. యాత్రికులు వీరి పాదధూళిని భస్మంగా స్వీకరిస్తారట. గంగా యమునా నది మధ్యన గల భూమిలో ఈ మహంతులు మనకి దర్శనమిస్తారనమాట. అంత గొప్పది ఈ ప్రయాగ. అటువంటి ప్రయాగ గురించి, ఆ తల్లి మాధవేశ్వరి గురించి, ఆలోపీదేవిగా వెలిసినటువంటి ఆ దేవి గురించి మనం ఎన్నో విశేషాలు చెప్పుకున్నాం. ఎంత చెప్పుకున్నా తక్కువే. చాలా చాలా ఉందన్నమాట. దాదాపుగా ఈ ఒక్కొక్క శక్తిపీఠం గురించి మనం నిజంగా లోతుగా విపులంగా చెప్పుకుంటే ఒక్కొక్క శక్తిపీఠం గురించే వారం రోజుల పైన పడుతుంది. అందుకని మనం విపులంగా ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు ఒక్కొక్క దాని గురించి మరలా చెప్పుకోవచ్చు. ఎప్పుడు చెప్పుకున్నా, ఎన్నిసార్లు చెప్పుకున్నా అది తనివి తీరదు మనకి. ఆ తల్లి స్మరణ చేయటమే కదా ఎన్నిసార్లు చెప్పుకున్నా. ఆ విధంగా మనం కూడా ఆ శక్తిపీఠాల యాత్ర చేస్తూ తరించిపోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఆదిపరాశక్తి అవతారమైనటువంటి ఆవిడ వెలిసిన శక్తిపీఠాల్లో ఒక పీఠమైనటువంటి ఆ మాధవేశ్వరి దేవి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.